Step into Value Zone Hypermart Patancheru. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ఈరోజు మన టాపిక్ ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు ఆయన ఒక ట్వీట్ చేసినా సరే, ఒక పోస్ట్ పెట్టినా ఈగర్గా వెంటనే చూసేది ఎవరంటే ఆర్జీవి. సో రీసెంట్గా ఆయన్ని కూడా చంపుతామని చెప్పేసి చెప్పడం, దాని గురించి ఇష్యూ అవడం మన చూస్తూనే ఉన్నాం టీవీలో. సో దాని గురించి సీనియర్ జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్జీవి ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, రామ్ గోపాల్ వర్మ. సో ఆయన కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అంటే మీరు ఏమంటారు? ఆయన్ని చంపుతామన్నారు, ₹1 ఆఫర్ పెట్టారు అని చెప్పేసి ఇష్యూ నడుస్తుంది బయట. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ టాపిక్ ఉంది సార్. ఏం చేసుకుంటారా తలకాయ తీసుకెళ్ళి? ఎవరికీ అర్థం కాని తలకాయ ఇది. సరే, ఏది ఏమైనానమ్మా, అలాంటి ఆఫర్లు ఇవ్వటం, అలాంటి ఛాలెంజ్లు చేయటం అనేటువంటిది చాలా నాగరికం ఏ విధంగా కూడా సమర్థనమైనటువంటి విషయం కాదు. రామ్ గోపాల్ వర్మ పట్లతో విభేదించవచ్చు, ఇంకెవరితో ఎవరైనా విభేదించవచ్చు. దాని తాలూకు వాదోపవాదాల్లో కానీ, ఆ విశ్లేషణలో కానీ, ఒకరినొకరు ఢీకొన్న విధంగా మాట్లాడుకోవటం వరకు సమంజసం. కానీ తలకాయ తీసుకెళ్తే ₹1 ఇస్తాననేటువంటి మాట చాలా చాలా తప్పు. అది జరిగే పని కాదు, ఈయన ₹1 ఇచ్చే పని కాదు. కోసంపూడి శ్రీనివాస్ కదా ఆయన పేరు. అవును సార్, కొలికపూడి శ్రీనివాసరావు. అతను చాలా డిబేట్స్లో చూడటం జరిగింది దాన్ని. ఏ విషయానైనా సాధికారికంగా చాలా అథెంటిక్గా మాట్లాడగలిగినటువంటి, వాగ్ధాటి కలిగినటువంటి వాడు, విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాడు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడాడో తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు, ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇలాంటి హింసాత్మక చర్యలకి పాల్పడే, అందుట్లో రామ్ గోపాల్ వర్మ లాంటి వాడి మీద వేయటం వల్ల నీకు వచ్చే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. ఎందుకంటే ఈ రాజకీయంగా మాట్లాడుకునే వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, అవతల వాడిని ఎంతవరకు మనం డిఫెన్స్లో పడేయగలుగుతున్నాం, అవతల వాడిని ఎంతవరకు మనం దెబ్బ కొడుతున్నాం, దానివల్ల మనకు వచ్చే మైలేజ్ ఏంటి అనేటువంటి విషయాల్లో ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. తను చాలా మంచి విశ్లేషకుడు ఆయన. చాలాసార్లు సందర్భాల్లో ఆయన తాలూకు విశ్లేషణ చూడటం జరిగింది. కానీ ఎందుకు అట్లా టంగ్ స్లిప్ అయ్యి ఇవ్వటం వల్ల ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి చిన్న విషయాన్ని ఏమి జరిగినా సరే దాన్ని అద్భుతంగా తన పబ్లిసిటీ కోసం మలచుకోగలిగినటువంటి వ్యక్తి. ఆ కోర్టు బాల్ తీసుకెళ్ళిపోయి రామ్ గోపాల్ వర్మ కోర్టులో వేసాడు ఈయన. ఇప్పుడు అతని మీద, ఫ్యామిలీ మీద కానీ, అతని మీద కానీ చర్యలు తీసుకోవటానికి సిఐడి అనేటువంటిది ఇక్కడ హైదరాబాద్లో వచ్చి తనని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది ఇప్పుడు. అవును సార్. దానివల్ల అతనికి వచ్చే ప్రయోజనం ఏమి లేదు. కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఉన్న వాదన ఏంటి అంటే, వ్యూహం లాంటి ఒక సినిమా తీసి ఆయన మన తెలుగుదేశం కార్యకర్త, అమరావతి పరిరక్షణ కమిటీ మెంబరు. సో కాబట్టి తన సైడ్ నుంచి, వాళ్ళ నుంచి వాదన ఇప్పుడే కాదు, ప్రతి దానిలో ఆర్జీవి మాట్లాడిన ప్రతిసారి తను వచ్చి మాట్లాడుతూ ఉంటారు డిబేట్స్ లో. సో కాకపోతే ఏంటంటే వ్యూహ లాంటి సినిమా సో ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది, దానిలో రాంగ్ గా చూపించారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా ఆపడం జరిగింది. చట్టబద్ధంగా వెళ్ళారు కదా, నువ్వు కోర్టు ద్వారా వెళ్ళి ఆ సినిమా తాలూకు రిలీజ్ నిలిపేయటం జరిగింది కదా. అలాంటి చర్యల ద్వారా వెళ్ళాలి తప్ప, నువ్వు తలకాయ నరికేస్తాను, మెడకాయలు కోసేస్తాను, కాళ్ళు చేతులు ఇరిచేస్తాను అనేటువంటి పదజాలం కానీ, ఆ బలప్రయోగం అనేటువంటిది ఎప్పుడు కూడా తెలియదు, చెల్లుబాటు కాదు. అది చెల్లుబాటు కాదు. ఎలాంటి సంకేతాలు మనం ఇస్తున్నాం సమాజానికి అలాంటి స్టేట్మెంట్స్ ద్వారా? ఏం చేస్తావు రామ్ గోపాల్ వర్మ? తలకాయ తీసుకెళ్ళి చూద్దాం, ఎలా తీసుకెళ్తావు, ఏం చేయగలుగుతావు? అది కాదు కదా, దట్ ఈస్ నాట్ ద వే. అది అలాంటి ఒక పరిణితి చెందినటువంటి ఒక విశ్లేషకుడు మాట్లాడాల్సినటువంటి మాట కాదు, భాష కాదు. దానివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. దీన్ని చక్కగా రామ్ గోపాల్ వర్మ చక్కగా బ్రహ్మాండంగా వాయినాలు వేసుకుంటాడు. దీని మీద ఎంత సింపతి సాధించడానికి ప్రయత్నిస్తాడు రామ్ గోపాల్ వర్మ. పబ్లిసిటీకి చక్కగా ఉపయోగించుకుంటాడు. అందులో పబ్లిసిటీలో ఇంకా ఆయన తర్వాత మాస్టర్ కదా. అందులో రీసెంట్ గా చూస్తే కనుక సెన్సార్ సర్టిఫికేట్ ని కూడా ఇప్పుడు వరకు మీరు ఇన్ని ప్రీ రిలీజ్లు, ఇన్ని ఈవెంట్లు ఎన్ని ఇయర్స్ చూస్తుంటారు సార్, ఎప్పుడైనా అసలు ఒక సెన్సార్ సర్టిఫికేట్ ని హోర్డింగ్ లో పెట్టడం అనేది చూసారా సార్? అసలు అట్లాంటి విన్యాసాలు చేయటానికే రామ్ గోపాల్ వర్మ పాపులర్ కదా. సెన్సార్కి ఎలా వచ్చింది మీకు సెన్సార్ సర్టిఫికెట్? ఇంత ఇది జరిగితే 29 రిలీజ్కి సిద్ధం చేసే ముందు చెప్తే, నాకు దావూద్ ఇబ్రాహీంతో మాట్లాడాను, అతనే ఫోన్ చేసి సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించాడు నాకు అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. అంతటి చతురుడు, అంతటి సరసుడు, అంతటి సంచలనకారుడు, అంతటి తిక్క పురుషుడు. కాబట్టి అతనితోటి పోయి అతని మీద ఇది చేసేసి సింపతి తీసుకొచ్చారు. సరే, రేపు 11వ తారీఖున జడ్జిమెంట్ రాబోతుందంట, ఎంతవరకు ఇది అవుతుందని చూడాలి. దీని గురించి మన దాసరి కిరణ్ గారు, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు అండ్ రామ్ గోపాల్ వర్మ ఇద్దరు
మన డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేయడము వాళ్ళందరూ. ఇది ఇంకొక విషయం సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దీంట్లో ఆ కొలుగుపూడి శ్రీనివాసరావు అన్న గారు పర్సన్ ఆయన ఒక్కరు. సో దీనిలో తీసుకున్న ఒక యాంకరు, ఒక న్యూస్ ఛానల్ యాజమాన్యం మొత్తాన్ని ఒక A6 వరకు 6 మెంబర్స్ని దానిలో మెన్షన్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది చర్య అనేటువంటిది నువ్వు కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్లో ఎవరెవరు పేర్లు పెట్టారో వాళ్ళ మీద తీసుకోవటం జరుగుతుంది. ఇది కోర్టు న్యాయస్థానంలో ఎంతవరకు నిలబడుతుంది అనేటువంటిది మనం చూడాలి. ఈ సెక్షన్స్ ప్రకారం వాళ్ళు కేసు ఫైల్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సరే, మీడియా మీద ఎలాగో ఉండేటువంటిది పచ్చ మీడియా అనేటువంటి ఒక ముద్ర వాళ్ళ మీద ఉంది కాబట్టి సిఐడి కెన్ టేక్. అది కోర్టులో న్యాయస్థానంలో ఎంతవరకు నిలబడుతుంది అనేటువంటిది చూడాలి. ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం A1గా ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఆ యాక్షన్ పోలీసులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశం కల్పించారు వాళ్ళు. కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ద లా. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది. సో ఇప్పుడు 29 తర్వాత నుంచి, ఇది నిన్నే 29నే ఇది మొత్తం కంప్లైంట్ ఫైల్ అయింది ఎఫ్ఐఆర్. సో ఈ 4 రోజులు హాలిడేస్, ఫ్రైడే ఇట్లా మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది, ఇట్లా అది కూడా కావాలని ప్లానింగ్గా చేశారు అని చెప్పేసి ఒక వాదన. ఎప్పుడైనా అరెస్టులు అనేటువంటి అలాగే జరుగుతుంటాయి. హాలిడేస్ వచ్చి హాలిడేస్కి ముందు చేస్తే 4 రోజులు హాలిడేస్ తర్వాత కోర్టు ఓపెన్ అయిన దాకా ఎప్పుడు జరిగేటువంటి రెగ్యులర్ ప్రాక్టీస్. కరెక్ట్గా సెలవులు రాబోయే ముందు మాత్రమే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. 4 రోజుల లోపల పెట్టేసే అవకాశం కూడా ఉంది. అంతవరకు మరి వాట్ విల్ హ్యాపెన్ అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్, ఆర్జీవి గారు మూవీస్ అనేది జనాల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అంటే ఆయన ప్రతిసారి ఎలక్షన్స్ ముందు, ఇంతకుముందు కూడా మనం చూసుకుంటే కనుక రక్త చరిత్ర, ఇవన్నీ మూవీస్ అన్నీ ఆయన మ్యాక్సిమము పబ్లిక్ దీనిలో నుంచి జరిగిన వైలెన్స్దే కానీ కంటెంటే కానీ అదే తీసుకొని చేస్తూ ఉంటారు. సో దీనివల్ల అసలుకి మీరేం మెసేజ్ ఇస్తున్నారని అడిగితే చూడకండి నా సినిమాలని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉంటారు. సో దీనివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఆయన ధోరణి, అతనిది చూసేవాళ్ళు చూడండి, నా సినిమాలు చూడండి, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు అంటాడు. ఆ నచ్చకపోతే చూడండి అనేటువంటిది ఒక గుడ్డి వాదన, ఒక మొండి వాదన. సినిమా అనేటువంటిది నచ్చకపోతే చూడండి అని ఎలా చెప్తారు? సినిమా టికెట్ ఏదైనా బయట మార్కెట్లోకి వెళ్తే ఒక వస్తువును చూసి కొనుక్కుంటాం. అది సచ్చో పుచ్చో మంచిదో చెడ్డదో చూసుకొని కొనుక్కుంటాం. సినిమా అనేటువంటిది ఒక్కటే మాత్రం కొని చూస్తాం. టికెట్ కొన్న తర్వాత కదా థియేటర్లోకి వెళ్తే చూసేది, కొని చూస్తాం. అలాంటప్పుడు ఈ వాదన ఎలా నిలబడుద్ది? అది కరెక్ట్ కాదు. అది అతని మొండితనానికి, అతను అడ్డం తిట్టడం వాదనలకి మనం ఏం చెప్పలేము సమాధానం. అడ్డం తిట్టంగా మాట్లాడటం, తను సమర్థించుకోవటం, తాను చేసేటువంటి పనులను, అతను చేసే సినిమాలో ఈ రక్త చరిత్రలు, ఈ మరి చెట్లు, ఓడలు, హత్యలు, అర్ధరాత్రి హత్యలు, ఆ రామ్ గోపాల్ వర్మ లేడు ఇప్పుడు. మనం ఏ రామ్ గోపాల్ వర్మని అయితే మనం అభిమానించి చేసామో ఆ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు లేడు. అతను ఎప్పుడో పోయాడు. అతను ఇప్పుడున్నాడు రామ్ గోపాల్ వర్మ కాదు. ఇతను ఒక అరాచక రాంగ్ గోపాల్ వర్మ. కాబట్టి ఇతనితో మన జర్నీ ఎలా నడుస్తూ ఉంటుంది, అతను అలా చెప్తూ ఉంటాడు, అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు, అందరి మీద బొత్త చల్లుతూ ఉంటాడు, అందరితో తిడతంటాడు, తిట్టించుకుంటుంటాడు. చెల్తా సార్, రామ్ గోపాల్ వర్మ గారు భయపడ్డారంటారా సార్? అంటే ఇది కూడా పబ్లిక్ స్టంట్ అంటారండి. అది రామ్ గోపాల్ వర్మ భయపడటం ఏంటి? నేను భయపడిపోయి స్టేట్మెంట్ ఇచ్చాను అని అంత కలర్ ఇస్తున్నాడు. పాపం చిన్న నటన చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు భయపడ్డామ్మా. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్. పబ్లిసిటీ స్టంట్. అందులో చక్కగా నా ప్రాణ భయం ఉన్నంత రేంజ్లో తన ఏదో ఎఫెక్ట్ ఇచ్చేసి స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది. మంచి నటుడు కూడా రామ్ గోపాల్ వర్మలో మంచి నటుడు ఉన్నాడు. అంటే సింగర్ అని మాకు తెలుసు. అంటే ఇన్ని ఇయర్స్ లో ఆయనకి అబ్బో ఇంతకన్నా ఎక్కువ తిట్టినోళ్ళు ఉన్నారు, ఇంతకన్నా ఎక్కువ. బాంబే అండర్ వరల్డ్తోనే నెట్టుకుని వచ్చినోడు. తను పోయి ఇప్పుడు ఏదో తలకాయ తీసేస్తామని చెప్పి పాపం శ్రీనివాస్ లాంటి ఒక చిన్న విశ్లేషకుడు ఏదో అంటే దానికి భయపడిపోయి ఉనికిపోయి పోలీసు రక్షణ కోరే అంత అమాయకుడును, అంతటి పిచ్చివాడు భయస్తుడు కాదు తను. వర్మ ఈ కంప్లైంట్ ఇవ్వటంలో కూడా చక్కని నటన కౌశల్యాన్ని ప్రదర్శించాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మొన్న 29వ తారీఖు సినిమా రిలీజ్కి, అంతకుముందు రిలీజ్ అనౌన్స్ చేశారు. మన 29వ తారీఖు సినిమా రిలీజ్కి అన్ని థియేటర్స్ అన్ని మాట్లాడుకోవచ్చు, అంత మొత్తం ఒక రిలీజ్ అనేటువంటిది ఈ రోజున మామూలు విషయం కాదు. ఎన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందో రిలీజ్కి, అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత సినిమా లేదు అంటే ఆ నిర్మాత ఏమైపోతాడు? ఇక్కడ అందరూ అనుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కట్టలు ఇస్తే దాసరి కిరణ్ కుమార్ సినిమా చేయలేదమ్మా. రామ్ గోపాల్ వర్మ మీద నమ్మకం తోటి సినిమా ఆడుద్ది అనేటువంటి దీంతో వైసీపీ ఫేవరిజం అనేటువంటిది ఉంటుంది సినిమాలో, అందులో నో డౌట్. కానీ నిర్మాతగా మాత్రం దాసరి కిరణ్ కుమార్ చాలా సఫరింగ్లో ఉన్నాడు, అది మాత్రం నిజం. సో వెరీ వెరీ సారీ అండ్ సింపతి టు దాసరి కిరణ్ కుమార్. సో ప్రొడ్యూసర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దీని వలన, ఇలాంటి కంటెంట్స్ తీసుకోవడం వల్ల. ఇక ఆయన అలా చేయడం.
సో చూసారు కదండి, ఇది మొత్తము మన రామ్ గోపాల్ వర్మ పబ్లిక్ స్టంట్ తప్ప అంతకు మించి అక్కడ ఏం లేదని, భయపడే అంత టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏం కాదని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం తెలుసుకోవడానికి చూస్తూనండి సుమన్ టీవీ. నేను మేము థ్యాంక్ యూ.